ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల భేటీ జరుగుతోంది. ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హస్తినకు చేరుకున్నారు. అయితే సమావేశానికి ముందుగానే అమిత్ షా ఇచ్చిన జలక్తో అటు జనసేన, ఇటు టీడీపీ అధినేతలు కంగు తినక తప్పని పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహాత్మకంగా సాగబోతున్నట్టు అమిత్ షా ప్రకటించారు. అంతటితో సరిపెట్టకుండా మరొక అడుగు ముందుకేసి ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాల్లో సొంతంగా బలపడే ప్రయత్నం చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. దానికి కొనసాగింపుగానే పంజాబ్, తెలంగాణలో కూడా ఎవ్వరితోనూ పొత్తులుండవు అని తేట తెల్లం చేసేశారు. దాంతో బీజేపీ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అదే సమయంలో బీజేపీ మీద ఆశతో తెలంగాణ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని భావించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పుడిద్దరికీ ముందరకాళ్ల బంధం పడిందా అనే అభిప్రాయం కలుగుతోంది. అదే సమయంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఒంటరిగా వెళ్లాలన్న ఆలోచనకు వస్తే ఆ తర్వాత కూటమి ఏమవుతుంది అనే కలవరాన్ని కూడా కలిగిస్తుంది. ఇలాంటి కామెంట్స్ అమిత్ షా నుంచి ఎందుకు వచ్చాయి అన్న దాని మీద ఇప్పుడు టీడీపీ, జనసేన అధినేతలు మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా బెంగాల్ పరిణామాల తర్వాత బీజేపీ నేతల్లో ధైర్యం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 16 మంది ఎంపీల మద్దతు కారణంగానే ఇంతకాలంగా కేంద్రంలో ఎన్డీఏ సర్కారు సాగుతుంది అని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఎన్డీఏలో టీడీపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది అని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా బెంగాల్లో ఒకేసారి 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ వైపు చేరే ప్రయత్నంలో ఉన్నారు. ప్రత్యేక బృందంగా పార్లమెంట్లో తమను గుర్తించాలి అని వాళ్ళంతా కోరుతున్నారు. అదే జరిగితే 20 మంది టీఎంసీ ఎంపీలు ఒకేసారి ఎన్డీఏకి మద్దతుగా మారితే ఎన్డీఏలో ఇక టీడీపీ అవసరం ఏమాత్రం ఉండే ఆస్కారం లేదు. దాంతో చంద్రబాబు విషయంలో మోదీ, అమిత్ షాల వైఖరి మారేదానికి అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది. దానికి తోడుగా ఈ మొత్తం బెంగాల్ ఎపిసోడ్ అంతటినీ దగ్గరుండి మరి సీఎం రమేష్ నడుపుతుండడం మరొక ఆసక్తికరమైనటువంటి విషయం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఖచ్చితంగా చోటు దక్కించుకోవాలి అని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు బెంగాల్ వ్యవహారాల్లో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీ ఎంపీలని టీఎంసీ నుంచి బీజేపీ వైపు మళ్లించే ప్రక్రియలో సీఎం రమేష్ది కీలక పాత్ర. ఇప్పటికే టీఎంసీ నేతలు సీఎం రమేష్ తీరు మీద ఆయన దళారిలా మారుతున్నారు అంటూ ఘాటైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నారు. అయినా వాటిని ఖాతరు చేయకుండా బీజేపీ ప్రయోజనాలు తగ్గట్టుగా సీఎం రమేష్ పావులు కదుపుతున్నారు. అలా సీఎం రమేష్ బీజేపీ ప్రయోజనాల కోసం టీఎంసీని చీల్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి తీరని అన్యాయం చేయబోతున్నారా అనే అనుమానం కలుగుతుంది. చంద్రబాబు నాయుడికి పొగపెట్టే తీరున ఈ పరిణామాలుంటాయా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. చంద్రబాబుతో అవసరం లేకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగేదానికి టీఎంసీ ఎంపీల మద్దతు తోడ్పడుతుంది. అదే జరిగితే మోదీ, అమిత్ షాలు ఇక చంద్రబాబుని ఖాతరు చేయాల్సిన పని ఏ కోసాన ఉండదు. దీంతో ఇది చంద్రబాబుకి ఏమాత్రం రుచించినటువంటి వ్యవహారం. పైగా తన అత్యంత సన్నిహితుడు సీఎం రమేషే ఇదంతా చక్కబెడుతుండడం చంద్రబాబుకి మరింత మింగుడు పడని వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది. ఏమైనప్పుడు కూడా ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి ప్రకటన మాత్రం చాలా కీలకమైనటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి అని జనసేనాని భావిస్తున్నారు. తాము పోటీలో ఉంటామని ఇటీవలే ప్రకటించొచ్చారు. అందుకు బీజేపీ మద్దతు ఉంటుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని తెలంగాణలో ఏదైనా చేయొచ్చు అనే ఆశతో ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి ప్రకటన జనసేనానికి కూడా పూర్తిగా మింగుడు పడని వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా అమిత్ షా చేస్తున్నటువంటి ప్రకటనలు అటు పంజాబ్, ఇటు తెలంగాణ, ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిలో కొత్త సమస్య అంటే చీలికలకు ఆస్కారం ఇచ్చే దిశలో అమిత్ షా పావులు కదుపుతున్నారా అనే ప్రశ్నకు కూడా ఇక్కడ ఆస్కారం ఏర్పడుతుంది. అన్ని రాష్ట్రాల్లో సొంతంగా బలపడాలనే దిశలో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చాం అని అమిత్ షా ప్రకటన చేయడంతో ఇక భవిష్యత్తులో
ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. 15 ఏళ్ల పాటు కూటమే కొనసాగుతుంది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారు అని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ ఇప్పుడు అమిత్ షా మాటల తర్వాత అలాంటి అవకాశం ఇక ఉండబోదు అనేటువంటి అంచనా అయితే పెరుగుతోంది. చంద్రబాబు కూడా బీజేపీ అండతో, జనసేన తోడ్పాటుతో ఇప్పుడు తాను, ఆ తర్వాత తనయుడు కూడా చాలా కాలం పాటు అధికారం వెలగబెట్టాలి, పైగా ఇక రాబోయే రోజుల్లో వాటమే లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని ఆయన ప్రకటిస్తుంటే అమిత్ షా వ్యవహారం, ఆయన ఆలోచన భిన్నంగా ఉండడం చంద్రబాబు సైతం తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించే విషయంగా మారబోతుంది. ఇలా కూటమిలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా బీజేపీ కారణంగా మారబోతున్నటువంటి రాజకీయ వ్యవహారాలతో ఆంధ్రప్రదేశ్ కూటమిలో కొత్త కలవరం కలిగించే పరిణామాలు ఖాయమా అనే అనుమానం కలుగుతుంది. అటు బెంగాల్ నుంచి ఇటు తెలంగాణ వరకు జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తీవ్రమైనటువంటి మార్పులకి ఆస్కారం ఉండొచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది.